అండి. ఈరోజు మా ఇంట్లో హెల్తీ ఫుడ్ అయితే చేశాను. ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి రైస్. ఈ రైస్ బైరెడ్ల బియ్యం అంటామండి మా సైడు. వేరే సైడ్ అయితే ఏమంటారో తెలియదు కానీ మా కర్ణాటకలో ఎక్కువ పంట అయితే పండుతాము. ఇది బైరెడ్ల బియ్యం అయితే. దీంట్లో కన్నా రైస్ చేసుకొని తింటే చాలా హెల్తీ. అలాగే డైట్ చేసే వాళ్ళకైతే ఇంకా మంచిదండి. వైట్ రైస్ వైట్ అన్నం తినకుండా ఇలా రెడ్ రైస్ బైరెడ్ల బియ్యం అన్నం చేసుకొని తింటే చాలా అంటే చాలా హెల్తీగా ఉంటాం మనమైతే. ఫస్ట్ అయితే ఎక్కువ మంది అయితే ఇదే తింటా ఉండ్రి. ఇప్పుడైతే తక్కువ చేసేసారు. ఎందుకంటే పిల్లలంతాను వైట్ రైస్ తిని తిని ఇలా ఈ కలర్ ఉండే రైస్ని తినేదానికంటే ఇష్టం పడరు. అది అందరి ఇంట్లోనూ అంతే, మా ఇంట్లోనూ అంతే. మేమైతే అప్పుడప్పుడు తెచ్చి అయితే మాకు ఇష్టమైనప్పుడైతే ఇలా చేసుకొని అయితే తింటూ ఉంటాము. చాలా అంటే చాలా మంచిది. మీరు ట్రై చేయండి. బైరెడ్ల బియ్యం అనేది ఎక్కడైనా దొరుకుతుంది మా సైడ్ అయితే. మీ సైడ్ కన్నా దొరికితే తప్పకుండా తెచ్చి తినండి. ఇదైతే పాలకూర సాంబార్, కూరకు సాంబార్ అండి ఇదైతే. ఇవి రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు తెచ్చి ట్రై చేయండి. ఎంతో 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 హెల్దీ ఫుడ్ అయితే ఈ రైస్ అని చెప్పొచ్చు. ఓకేనండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పెద్దవాళ్ళు ఇది తినే అండి ఇంత గట్టిగా అయితే ఉంటారు. మనమైతే ఇది ఎక్కువగా తినము, కానీ పిల్లలు ఎక్కువగా తినరు. కానీ తినేదకైతే ట్రై చేయండి. ఓకేనండి, బాయ్. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనండి, బాయ్.